మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించబోతున్నారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించిన అనంతరం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇడుపులపాయ నుంచి మొదలయ్యే యాత్ర ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు కొనసాగనుంది. పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ యాత్రను కొనసాగించనున్నారు. మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం నివాళులు అర్పించి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇడుపులపాయ నుంచి మొదలయ్యే యాత్ర ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు కొనసాగనుంది. పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ యాత్రను కొనసాగించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. సో ఈ బస్సు యాత్ర ఎన్ని రోజులు ఉండబోతుంది? డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇడుపులపాయకు చేరుకొని అదే విధంగా పొద్దుటూరులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మొదటగా మనం చూసుకున్నట్లయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి సమాధి వద్ద అభ్యర్థుల జాబితాను ఉంచి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరమే నేరుగా కమలాపురంలో నేరుగా వేంపల్లెలో ఏదైతే ఆయన సంబంధించి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి నేపథ్యంలో వేంపల్లె అదేవిధంగా కమలాపురం అటు జమ్మలమడుగు నియోజకవర్గాలలో కూడా స్వాగతం పలికేందుకు కూడా ప్రజలు ముందుకు వస్తున్నటువంటి విధానం అయితే కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు టీడీపీ కావచ్చు అటు బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వారి యొక్క విధి విధానాల పట్ల కూడా ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి పొద్దుటూరు బహిరంగ సభలో కూడా ప్రత్యేకించి మాట్లాడే అవకాశం మడుగు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నదనేది ఒక ఆసక్తి అయితే ప్రజల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. దాన్ని మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే కడప పర్యటనలో భాగంగా కడప ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ బస్సు యాత్రలో పూర్తిగా కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి నవరత్నాలు చెందాయా లేదా ఏ విధంగా ఉంది అనే అంశాలకు అయితే మటుకు పూర్తిగా పరిశీలిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.